ప్రైజ్ ద లార్డ్. షలోమ్. హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. మార్గము తెలియక తప్పిపోయారా, లేదా మార్గము తెలిసి తప్పిపోయారా? యేసయ్య ఏమంటున్నారో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము. యేసయ్య ద్వారా తప్ప మరి తండ్రి యొద్దకు ఎవరూ వెళ్ళలేరు కదా. మార్గం తెలిసి తప్పిపోయారా? అయితే 100 మంది గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే దేవుడు 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళారు. ఎందుకంటే యేసయ్యకి అంత ప్రేమ. ఇటు వెళ్ళాలో తెలియక మధ్యలోనే ఆగిపోయారా? యేసయ్య తప్పిపోయిన నిన్ను వెతకడానికి, మిమ్మల్ని వెతకడానికి వచ్చారు. ఎందుకంటే మీరు నశించిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు కాబట్టి. యేసయ్య మిమ్మల్ని మర్చిపోలేదండి. యేసయ్య మిమ్మల్ని విడిచిపోలేదండి. ఆయనది జాలి హృదయం. జాలిగా మిమ్మల్ని చూస్తున్నారు. మిమ్మల్ని ఎంతో మంది తృణీకరించచ్చేమో, కానీ యేసయ్య తృణీకరించరు. ఆయన హత్తుకుంటారు. మీరు ఒక్కసారి యేసయ్యకి చోటివ్వండి మీ హృదయంలో. ఆయన ప్రేమను అనుభవించండి. ఆయన ప్రేమను రుచి చూచాక మీరు యేసయ్యని విడిచిపెట్టరండి. అంత ప్రేమ కలిగిన యేసయ్యని మీరు జీవితంలో ఇన్వైట్ చేస్తే మీ జీవితం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో మార్గము తెలియక తప్పిపోయారా? అయితే యేసయ్య చెప్తున్నారు, యేసయ్య మార్గంగా ఉంటారంట. సో యేసయ్య మార్గంలో నడవండి. చెడు మార్గంలో నడిచి నాశనం అయిపోయి హెల్లోకి వెళ్ళొద్దండి. నరకంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. మరి అదే పరలోకంలోకి వెళ్తే నిత్య ఆనందం మీరు పొందుకోగలుగుతారు. మరి యేసయ్య మార్గంలో నడిచి చెడు మార్గంలోకి వెళ్ళకుండా చెడు మార్గానికి ఒక డోర్ని క్లోజ్ చేసేయండి. మరి యేసయ్య ఈ 2026ని మార్చ్ 13వ తారీఖున మీతో చెప్తున్నారు ఏంటి అంటే, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె పిల్లని కోసమే నేను వెతికి వెళ్తున్నా. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు మన యేసయ్య, చాలా చాలా మంచివారు. చూసారు కదా, యేసయ్య ఎంతో మంచివారు. ఆయన ప్రేమను మీరు అనుభవించి మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.